Hi friends, today we are making fish fry, fish dum fry. చక్కగా ఫిష్‌ని నీట్‌గా పైనుండి కడుక్కొని, క్లీన్ చేసుకొని బాగా లోపల కట్ చేసుకున్న తర్వాత కూడా లోపల కూడా బాగా క్లీన్ చేసుకొని, నీట్‌గా పైన కత్తితో ఘాట్లు పెట్టి 2 పక్కల లోతైన ఘాట్లు పెట్టాలి. ఫిష్ చూసారా ఘాట్లు బాగా పడినాయి. నెక్స్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్‌గా దానికి తగ్గట్టుగా కొంచెం ఆయిలు, అల్లం ఉల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. మసాలా రెడీ చేసుకున్న తర్వాత చక్కగా ఫిష్ మీద వేసి మొత్తం ఫిష్కి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ మీరు పక్కన పెట్టేయాలి ఫిష్ని. చక్కగా మసాలా దానికి పట్టిన తర్వాత ఒక అరటికాయ ఆకు తీసుకొని చక్కగా దానిపైన సిల్వర్ ఫాయిల్ వేసి నీట్గా ప్యాక్ చేసుకొని బాగా ప్యాక్ చేయాలి, లోపలికి బొగ్గులు వెళ్ళకుండా. ప్యాక్ చేసిన తర్వాత బొగ్గు మీద పెట్టి పైనుండి చిన్న చిన్న కల ముక్కలు వేసి నీట్గా మనకి సరిపడా కలర్లు వేసి ఉంచుకున్న తర్వాత మంట పెట్టేయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ కాలకుండా. ఎక్కువ కాలితే మళ్ళీ ఫ్రై మొత్తం పాడైపోయిద్ది. చూసారా, మొత్తం ఫిష్ ఫ్రై అయిపోయింది. మొత్తం దమ్ము ఫిష్ అన్నమాట. చక్కగా ఓపెన్ చేసుకుని నీట్గా ఒక అరటికాయ ఆకు మీద వేసుకోవాలి. దానికి తగ్గట్టుగా కొంచెం మనం ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ కోసుకొని చక్కగా రెడీ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. దానిపైన కొంచెం నిమ్మకాయ పిండి, కొంచెం కరివేపాకు వేసుకుని తింటే టేస్ట్ బాగా వస్తుంది. ఫిష్ ఫ్రై నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సూపర్ మచ్చ. ఈ మచ్చ ఇలా